సో హాయ్ గైస్. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అండ్ ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎవరైతే వాళ్ళు ఫస్ట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద బెస్ట్. ఈ ఇయర్ ఎండింగ్ కొడితే జాబ్ ఆఫర్ మన చేతిలో ఉండాలి. సో అదే డ్రీమ్గా పెట్టుకొని కన్సిస్టెంట్గా వర్క్ చేయండి. కొన్ని కంపెనీస్ టార్గెట్ చేసుకొని ఆ కంపెనీస్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా అయితే మనకు జాబ్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు, ఎవడ ఆపేవాడు కూడా లేడు. సో ఈ వీడియోలో నేను ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎన్ని డొమైన్స్ ఉన్నాయి, చాలా డొమైన్స్ అయితే ఉన్నాయి, ఒక 15 డొమైన్స్. ఆ డొమైన్స్లో ఇండస్ట్రియల్ లెవెల్ సర్టిఫికేషన్స్, బిగినర్ లెవెల్ సర్టిఫికేషన్స్ అండ్ వాటి గురించి చెప్తాను. అండ్ ఆల్సో అసలు ఎందుకు చేయాలి అండ్ మామూలుగా మనం కొన్ని సర్టిఫికేట్స్ చేస్తాం, లైక్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ అంటారు వీటిని, లైక్ యుడేమి, కోర్సెరా అండ్ ఇంకా చాలా ఉంటాయి అనమాట. చాలామంది ఆన్లైన్లో కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ అంటారు, యుడేమి, కోర్సెరా అండ్ సో ఆన్ అనమాట. ఇవి స్టాండర్డైజ్డ్ సర్టిఫికేట్స్ కాదు, ఇవి ఏ కంపెనీ రికగ్నైజ్ చేసింది కాదు. ఇవి ఏంటంటే మీరు ఒక కోర్స్ కంప్లీట్ చేశారని గుర్తు అనమాట. అంతేగాని మీకు ఆ స్కిల్ ఖచ్చితంగా ఉంది అని చెప్పేది కాదు. అవి ఇండస్ట్రీస్ అయితే యాక్సెప్ట్ చేయవన్నమాట మీకు ఆ స్కిల్ ఖచ్చితంగా ఉంది అని. బట్ ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇవాళ కాదు, దీస్ ఆర్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ అనమాట. సో ఇవి మీ రెజ్యూమ్లో ఉంటే ఓకే ఇతనికి ఈ స్కిల్ ఉంది అని ఫస్ట్ నమ్ముతారు. మిమ్మల్ని మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వచ్చు. సెలెక్ట్ అయ్యాక మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో వాళ్ళు ఆ టెక్నాలజీ మీద రిక్వైర్మెంట్ ఉంటే చక్కగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూలో మనకి మంచి క్వశ్చన్స్ అడగడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తావు, కానీ ఒక 10 మంది నీ ముందర ఇంటర్వ్యూ అయిపోతే ఇంటర్వ్యూ వరకు బోర్ కొట్టి నేను ఏ క్వశ్చన్లో అడగడు. అప్పుడు నీకు ఎక్కడ ఉండి ఎలా కాలుద్ది అంటే అలా కాలుద్ది. సో విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో మనల్ని ఇంటర్వ్యూలో కూడా మంచి క్వశ్చన్లు అడగడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఎంత డీప్గా క్వశ్చన్స్ అడిగారు, నువ్వు ఎంత బాగా ఆన్సర్ చేసావు అనే దాని మీదే నీకు ఆ జాబ్ వస్తుందా లేదా అని డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. సో అన్ని వేళలా ఈజీగా అడగాలి. నువ్వు ప్రిపేర్ అవ్వకపోతే ఓకే, నువ్వు లక్ మీద డిపెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూకి ఎందుకో ప్రిపేర్ అవ్వలేకపోయావు, సో అది ఓకే. బట్ బాగా ప్రిపేర్ అయ్యి కూడా ఇలా లాస్ అవ్వటం అయితే కొంచెం బాధేస్తుంది అండ్ ఆల్సో కాలుద్ది. సో అందుకని ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్కిల్ ఉండాలి, బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో సినారియో బేస్డ్లో క్వశ్చన్స్ అడగచ్చు. దీన్నే స్కిల్ బేస్డ్ ఇంటర్వ్యూస్ అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అదే ట్రెండ్లా జరుగుతుంది. నేను కొన్ని కంపెనీలకు కూడా చూశాను, లైక్ TCS, యాక్సెంచర్. వీటిలో ఏంటంటే ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ అయితే ఎవరెవరికి ఉందో వాళ్ళని వీళ్ళు సపరేట్ చేసి వాళ్ళకి సపరేట్గా ఇంటర్వ్యూస్ అయితే తీసుకున్నారు. ఎంత ప్యాకేజ్ ఇచ్చారో అదంతా నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ నేనైతే చూశాను, ఆ లిస్ట్ వచ్చినప్పుడు వీళ్ళ వరకు సపరేట్ ఇంటర్వ్యూస్ అన్నట్టుగా స్కిల్ బేస్డ్ ఇంటర్వ్యూస్ అని ట్యాగ్ ఇచ్చారు వీళ్ళందరికీ. సో అందుకని చెప్తున్నాను, ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంటే. కానీ ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ది, ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ ఉన్నందుకు మాత్రం మనకు జాబ్ వచ్చేది. మన రెజ్యూమ్ స్టాండ్ అవుట్ అవ్వుద్ది, మన రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మనల్ని ఇంటర్వ్యూకి ఆర్ మనకి టెస్ట్ లింక్ పంపించేదానికి ఛాన్స్ పెరుగుద్ది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కొన్ని బ్యాక్ డోర్ వేస్ ఉంటాయి అనమాట. నేను ఇక్కడ పబ్లిక్గా చెప్పలేను, కొన్ని ఆ వేస్ అయితే ఫాలో అవ్వకండి. ఎందుకంటే మీరు ఒకటి చేస్తున్నప్పుడు ట్రూత్గా మీరు హార్డ్ వర్క్ చేస్తే మీకు ఆ స్కిల్ డెవలప్ అవుద్ది. అల్టిమేట్గా నీలో స్కిల్ ఉందా లేదని చూస్తారు. నీ సర్టిఫికేషన్ నేను ఎక్కువ తీసుకెళ్ళదు, ఒక స్టెప్ తీసుకెళ్ళొద్దు. అంతేగాని అన్ని స్టెప్స్ దాటిచ్చేసి జాబ్ ఆఫర్ నీ చేతిలో అయితే పెట్టదనమాట. అది గుర్తుపెట్టుకోండి. చాలామందిని చూస్తున్నాను, ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ అన్నమాటనే బ్యాక్ డోర్ కొన్ని టాక్టిక్స్ వాడి చేసేవాళ్ళు ఉన్నారనమాట. ఏదైనా ఒకటి మార్కెట్లోకి వస్తే దానికి ఇంపార్టెన్స్ ఉంటే దాన్ని కాంపిటీషన్ పెరగడం వల్ల దాన్ని ఖచ్చితంగా డైల్యూట్ చేసేస్తున్నారు. సో ఇంతకుముందులో రెఫరల్ యూజ్ చేస్తే మోస్ట్లీ మనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చేది, తర్వాత మోస్ట్లీ మన దగ్గర కొంచెం స్కిల్ ఉంటే జాబ్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు రిఫరల్స్ పడిపోతున్నాయని బయట టాక్ అనమాట. మార్కెట్లో అయితే అలాగే ఉంది. రెఫరల్ ఇచ్చినంత మాత్రం నేను ఇంటర్వ్యూ పిలుస్తారో లేదో కూడా డౌట్. నీ రెజ్యూమ్ మళ్ళీ అక్కడ రెజ్యూమ్ స్క్రూటినీ చేసి అప్పుడే ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. సో అందుకని ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్కి బాగా ప్రిపేర్ అయ్యి మీరు టెస్ట్ ఇవ్వండి. ఈ ఎగ్జామ్స్ అనేవి కాస్ట్ ఉంటాయి, లైక్ 10,000, 5,000, 10,000, ల్యాక్స్లో కూడా ఉంటాయి అన్నమాట సర్టిఫికేషన్స్. నేను చూసాను కొన్ని సర్టిఫికేషన్స్ ల్యాక్స్లో కూడా ఉంటాయి. చాలామంది అవి చేసేవాళ్ళు ఏంటంటే 2-3 మంత్స్ ప్రిపేర్ అవుతారు. బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు దాంట్లో పర్టికులర్ స్కిల్లో బాగా డెవలప్ అయ్యి అప్పుడు ఎగ్జామ్స్కి వెళ్తారు. అంతేగాని మీరు బ్యాక్ డోర్లో అయితే వెళ్ళకండి. సో ఇది నా అడ్వైజ్ అయితే ఇదే. మీరు పెట్టేసుకొని నేను జాబ్ తెచ్చేసుకుంటా అంటే పెట్టేసుకోండి. మీరు ఏమీ నేర్చుకోకుండా పెట్టుకుంటే చివరికి ఏమైందంటే అయితే స్టాండర్డైజ్డ్ సర్టిఫికేట్స్ కాదని చెప్పాను అవి ఇవి సేమ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళాక తెలిసిపోద్ది. వాళ్ళు 2-3 క్వశ్చన్లు అడుగుతారు, నువ్వు చెప్పలేవు, అయిపోయినట్టే, వెనక్కి తిరిగి వచ్చేయటమే అనమాట. సో బాగా ప్రిపేర్ అయ్యి టెస్టులు రాయండి. ఎందుకంటే మనం డబ్బులు కడుతున్నాం. నిన్న నా ఫ్రెండ్ రాశాడు, పోయింది. ఓకే, సో అది బాగా ప్రిపేర్ అయ్యి రాయండి. ఏదో నామకే వాస్తేగా రాయటం, మేము ఆన్లైన్లో కాపీ కొడతామన్నా అంటే కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు అనమాట. కానీ మనం ఎప్పుడు వర్కౌట్ అయ్యేదానికే ట్రై చేయాలి. సో కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోలో
క్లియర్గా ఏమేమి డొమైన్స్ ఉన్నాయి, ఆ డొమైన్స్లో ఏమేమి సర్టిఫికేషన్స్ ఉన్నాయో క్లియర్గా చూపిస్తాను. చివరిదాకా చూడండి. లేదు మాకు టైం లేదనుకుంటే వీడియోని 1.25 ఆర్ 1.5లో పెట్టుకొని స్పీడ్గా చూసేయండి, మొత్తం చూడండి, అది మటుకు ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడైతే కొన్ని డొమైన్స్ చూపిస్తాను అనమాట. సో ఆ డొమైన్స్లో ఏమేమి సర్టిఫికేషన్స్ చేయాలి ఏంటి అని చూపిస్తాను. మీరు ఆ స్క్రీన్ షాట్లు ఏం తీసుకోకండి, నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, కిందకి వెళ్ళి గూగుల్ డ్రైవ్లో ఉంటే అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో ఫస్ట్ డొమైన్ వచ్చి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఈ సర్టిఫికేషన్ డీటెయిల్స్ అన్ని మా కాలేజ్లో ప్రొవైడ్ చేశారు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోమని చెప్పి. సో నేను కొన్ని సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఇది. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వచ్చేసరికి మీరు ఎవరైతే జావా ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ ఖచ్చితంగా ఒరాకిల్ అయితే చేయండి. ఒరాకిల్ జావా సర్టిఫైడ్ ఉంది కదా, SC8 ప్రోగ్రామర్ అని, ఇది చేయండి ఖచ్చితంగా, మంచిదే. దీనికి ఇంపార్టెన్స్ అయితే ఉంది, నేను చూశాను. ఆ జావా ఫౌండేషన్ కన్నా నేనైతే ఒరాకిలే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే జావాకి ఇప్పటికీ సపోర్ట్ ప్రొవైడ్ చేసేది ఒరాకిల్ కాబట్టి. సో వెబ్ డెవలప్మెంట్ అయితే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవడన్నా రెజ్యూమ్ పట్టుకొని వెళ్తే అందులో ఉండేది ఏంటంటే మెర్న్ ఉంటుంది. అందరి దాంట్లో ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని చెప్పేసి మెర్న్ డెవలప్మెంట్ పెట్టేసుకుంటున్నారు. మెర్న్ అంటే MongoDB, ఎక్స్ప్రెస్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, ఇది ఒక టెక్ స్టాక్ అనమాట. ఈ వెబ్సైట్స్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ మొత్తం రియాక్ట్ జేఎస్, జావా స్క్రిప్ట్ మీద ఉంటుంది ఇదంతా. సో ఇది పట్టుకొని వెళ్ళిపోతున్నారనమాట. సో మీరు ఇక్కడ మళ్ళీ సర్టిఫికేషన్స్ యాడ్ చేయడం నాకు తెలిసి అంత యూజ్ అయితే ఉండదు. లేదన్నా మేము పర్టికులర్గా రియాక్ట్ జేఎస్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాం, మాకు కొంచెం మేము స్టార్టప్స్కి వెళ్ళి ట్రై చేస్తాం, ఆఫ్ క్యాంపస్ వెళ్ళి కూడా ట్రై చేస్తాం అనుకుంటే ఇట్స్ యువర్ కాల్ అనమాట. సో మొత్తం 3 సర్టిఫికేషన్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి, దాంట్లో మీకు నచ్చితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లో కోడ్ అండ్ నో కోడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఎవరైతే మేము కోడింగ్ మాకు ఇంట్రెస్ట్ లేదు, కోడింగ్ మాకు రాదు అంటే మీరు పని చేయండి, మీరు మీ ప్లేస్మెంట్ సెల్ దగ్గరికి కానీ ఆర్ మీ సీనియర్స్ దగ్గరికి కానీ వెళ్ళి మీ కాలేజీకి కంపెనీస్ వస్తుంటే అసలు TCS, విప్రో ఇవేంటంటే పర్టికులర్గా సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళని, సర్వీస్ నో సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళని పర్టికులర్గా పిలుస్తాయి, వాళ్ళ వరకు కండక్ట్ చేస్తాయి అనమాట. మీ కాలేజీకి రావాలైతే వస్తుందా రాదా అని మీ ప్లేస్మెంట్ సెల్ని కానీ మీ సీనియర్స్ని కానీ అడగండి, కనుక్కొని వస్తుంది అన్న అంటే ఖచ్చితంగా మీరు చేయండి. వాటిలో ఏది బెస్ట్ అంటే ఏదైనా సేల్స్ ఫోర్స్ కానీ సర్వీస్ నో కానీ డెవలపర్ ఉంటుంది కదా, డెవలపర్ సర్టిఫికేషన్ చేయండి. ఇక్కడ చూపించినట్టు ఇక్కడ డెవలపర్ సర్టిఫికేషన్ ఉంటుంది, ఇది బిగినర్ సర్టిఫికేషన్స్ అనమాట. ఇవి డెవలపర్ సర్టిఫికేషన్స్ చేయండి, వాటి వల్ల ఎక్కువ యూజ్ ఉంటుంది మోర్ దెన్ అడ్మినిస్ట్రేటర్ ఎగ్జామ్ కన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి RPA డెవలప్మెంట్ అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనమాట. ఇదేంటంటే కొన్ని మాన్యువల్ టాస్క్ని సాఫ్ట్వేర్ రోబోట్స్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తారనమాట. సో నేనైతే ఈ పర్టికులర్ RPA రోల్ కోసం కాలేజీలకి కంపెనీస్ రావటం అయితే నేను చూడలేదు, RPA డెవలపర్ కావాలి మాకు అని నేనైతే చూడలేదు. అండ్ మీకేమన్నా తెలుసుంటే లైక్ AI/ML వాళ్ళకి దీని మీద ఎక్కువ ఐడియా ఉంటుంది, మాకు తెలుసన్న వీటి మీద మాకు కొంచెం ఐడియా ఉంది, మేము కొంచెం ట్రై చేస్తామంటే అక్కడ 3 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. వీటిల్లో మీరు ఏది మీరు కొంచెం UiPath అయితే నాకు తెలుసు, UiPath అండ్ Blue Prism 2 బాగానే ఉంటాయి. సో వాటిలో ఏదైనా డెవలపర్ లెవెల్ సర్టిఫికేషన్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో డేటాబేస్ మీద ఏంటంటే డేటాబేస్ తెలియాలి, SQL బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనమాట SQL. నువ్వు రెజ్యూమ్లో పెట్టినా పెట్టకపోయినా క్వశ్చన్ వస్తుంది, నువ్వు చెప్పుకోవాలి నాకు తెలియదు అని. నువ్వు తెలియదు SQL తెలియదు అన్నావు అనుకో ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రెస్ అవ్వరు. సో SQL అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. చాలామంది SQL నేర్చుకోరు, అది అంత టఫ్ కాదురా బాబు, చాలా ఈజీ. SQL చాలా ఈజీ, దాని మీద మీరు మినిమం ఒక 1 డే, ఒక 2-3 డేస్ స్పెండ్ చేస్తే SQL క్లియర్ అయిపోద్ది, బేసిక్స్ క్లియర్ అయిపోతాయి. DDL, DML, DCL కమాండ్స్ అని ఉంటాయి, వాటి వరకే అడుగుతారు. కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, అంటే ఆల్రెడీ ఏదో ప్రిఫిక్స్ చేసినట్టు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. నేను కావాలంటే దీని మీద ఒక వీడియో చేస్తాను, టోటల్ ఒక 50-60 SQL క్వశ్చన్స్ ఉంటాయి నేను ప్రిపేర్ అయినవి, అవి వాటి మీద పెట్టి ఒక వీడియో అయితే చేస్తాను త్వరలోనే. దానికన్నా ముందు వేరే వీడియోస్ చేయాలనుకుంటున్నాను, అవి చేసాక ఇచ్చేస్తాను. సో ఒకవేళ ఎవరైనా SQL సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటే ఒరాకిల్ది చూస్ చేసుకోండి, SQL మీద ఉన్న వాళ్ళు. లేదన్నా మేమంతా మాకు నో SQL తెలుసు అంటే MongoDB. సో AI/ML ఇంజనీరింగ్, ఫ్రెషర్స్ని AI/ML డైరెక్ట్గా ML ఇంజనీర్స్ అని హైర్ చేసుకోవటం అయితే నేనైతే చాలా అయితే తక్కువ చూశాను, ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. నేను ఎక్కువ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉన్న కంపెనీల ఇంటర్వ్యూస్ చూశాను కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను అనమాట. అండ్ Tier 2 కాలేజెస్లో చెప్తున్నాను, నేను Tier 2 కాలేజ్ నుంచి కాబట్టి. సో మీరు చెయ్యాలి అనుకుంటే గూగుల్ క్లౌడ్ ఉండిద్ది, దాని మీద చేయండి, ఎందుకంటే GCP ప్లాట్ఫామ్ బాగుంది, ML మోడల్స్ని డెవలప్ చేయడానికి కానీ డిప్లాయ్ చేయడానికి కానీ GCP అనేది బాగుంది. సో చాలా కంపెనీస్ యూస్ చేస్తున్నట్టయితే నేను ఆర్టికల్స్ చదివాను, సో దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. కానీ వీటిలో ఏ ప్లాట్ఫామ్ మీరు నేర్చుకున్నా, ఒకటి నేర్చుకున్నారు అంటే మీకు కొంత వర్కింగ్ ప్రాసెస్ అనేది తెలుసు.
తెలుస్తుంది అనమాట. దీని నుంచి ఇంకో దానికి షిఫ్ట్ అవ్వడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మీరు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా నేర్చుకుంటే మీరు జావాకి వచ్చి జావాలో ఉన్న బేసిక్స్, సింటాక్స్ గురించి, ఊప్స్ గురించి ఇవన్నీ ఈజీగా అయిపోతాయి. మీకు లాజికల్ ఎబిలిటీ ఉంటే ఇవి పెద్ద విషయం కాదనమాట. సో అది ఇక్కడ ఏంటంటే నేర్చుకోవడం. ఏదో ఒక ప్లాట్ఫామ్ అన్నా ఎలా వర్క్ అవుద్ది ఏంటని మీరు నేర్చుకొని ఉండడం ఇంపార్టెంట్. కంపెనీ వాళ్ళు ఇది చేస్తేనే తీసుకుంటామని ఉండవు. 90 కంపెనీలు ఉండవు. ఒకటి 2 కంపెనీలు అలాగే ఉంటాయి. వాటిని వదిలేయండి. మీరు అవి అయితే అవుతాయి, లేకపోతే లేదు. ఆ మైండ్ సెట్తో వెళ్ళండి ఇంటర్వ్యూస్కి. అవుతా లేదా అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. దీనికైతే సజెస్ట్ చేయను. వీటికి పర్టికులర్గా అయితే ఈ సర్టిఫికేషన్స్ అయితే నేనైతే సజెస్ట్ చేయను. ఒకవేళ ఎవరైనా చేస్తాము అంటే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద సర్టిఫికేషన్ ఏమైనా చేసే పని చేయండి. దానికైతే వస్తాయి రోల్స్, కానీ ఎక్కువ రావు. ఎక్కువ రోల్స్ వచ్చేది ఏదైనా ఉందంటే అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ అని వస్తాయి, కానీ ఇవన్నీ మెన్షన్ చేయరు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి వీటన్నిటి గురించి మెన్షన్ చేయరు. సో అందుకని ఎవరైనా డెవాప్స్ నేర్చుకోండి. డెవాప్స్ మీద ఉంటే మీ కాలేజ్కి అయితే మోస్ట్లీ ఫ్రెషర్స్కి డెవాప్స్ రోల్స్ అయితే రావు. బట్ ఏంటంటే చాలా కంపెనీస్లో ఫుల్ స్టాక్ డెవలపర్ జేడీస్ ఉంటాయి. జేడీ అంటే జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. ఒక కంపెనీ ఒకరిని హైర్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఇచ్చేదే జాబ్ డిస్క్రిప్షన్. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్లో నేను చాలా దగ్గర ఏం చదివానంటే ఎబిలిటీ టు డెవలప్ CI/CD పైప్లైన్స్ అనమాట. CI/CD పైప్లైన్స్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ పైప్లైన్స్ అనమాట. సో ఇది డెవాప్స్ వాళ్ళు చేసే పని యాక్చువల్గా ఇదే అనమాట. ఇదే కానీ ఇంకా చాలా ఆపరేషన్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద వర్క్ అనమాట ఇది. సో మీరు కొన్ని బేసిక్ టూల్స్ నేర్చుకోండి. ఫుల్ స్టాక్ డెవలపర్స్ చాలామంది మెర్న్ పెట్టేసుకొని మేము ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని ఎంతమంది రెజ్యూమ్ ఉంటే అంతమంది దాకా అవే ఉంటాయి. అవే ప్రాజెక్టులు ఉంటాయి. కొంతమంది సొంతగా చేయకపోయి అవే ప్రాజెక్టులు ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ మిమ్మల్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, 10 క్వశ్చన్లో వాడు కొంతమంది ఉంటారు వాళ్ళు అక్కడ ఉన్న స్కిల్స్ తెలియదు, వాళ్ళు అవి చేయరు. బట్ ఇంటర్వ్యూ టైంకి ప్రిపేర్ అవుతారు. ఎలా ప్రిపేర్ అవుతారంటే ఎలా ఆన్సర్లు చెప్పాలి, ప్రాజెక్ట్ అడిగినప్పుడు ఎలా చేయాలని ప్రీ ఫ్రేమ్ వర్క్ చేసుకొని దాని మీద ప్రిపేర్ అయ్యి వస్తారనమాట. కొంతమంది వస్తారు అలాగా, నిజంగా చాలా టాలెంటెడ్ అనమాట. వాళ్ళు కొట్టేస్తారు జాబులు. అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను అనమాట. వాళ్ళు ఇక్కడ ఏం చేయరు, కానీ వాళ్ళు పెట్టుకున్న రెజ్యూమ్ని బాగా ప్రిపేర్ అయ్యి మెంటల్గా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎక్కడైనా వాళ్ళకి అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ పడినప్పుడే వీళ్ళకి ఇబ్బంది పడతారు, కానీ మోస్ట్లీ వీళ్ళు అనుకున్నట్టు క్వశ్చన్స్ వస్తాయంటే చాలా హ్యాపీగా స్మూత్గా అయిపోద్ది. సో అందుకే అట్లాంటప్పుడు ఈ డెవాప్స్ ఇట్లాంటి అడిషనల్ టూల్స్ ఉంటే మీ రెజ్యూమ్కి వెయిట్ పెరిగి మీ ప్రొఫైల్కి వెయిట్ పెరుగుద్ది అనమాట. సో అందుకు చేసే పని చేయండి. గిటబ్ అయితే అవసరం లేదు. మీరు గిటబ్ వాడటం నేర్చుకుంటే చాలు. అది గిటబ్ వాడటం మాకు తెలియదు అంటే మీరు ఒక కామెంట్ చేయండి, నేను ఒక వీడియో పెడతాను. గిటబ్ ఎలా యూస్ చేయాలి, గిట్ ఎలా యూస్ చేయాలి, అండ్ అందులో వాటిలో పాపులర్ కమాండ్స్ ఏంటి, మన రొటీన్గా యూస్ చేసే కమాండ్స్ అండ్ మన ఇంటర్వ్యూస్లో ఏమేమి కమాండ్స్ అడుగుతారు అది కూడా చెప్తాను. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్స్లో చాలామంది చేసేది ఇదే. కాలేజ్ లెవెల్లో చాలామంది చేస్తుంటారు. AWS మీద ఎక్కువ చేస్తారనమాట. మీరు మన ఇండియాలో ఏం పాపులర్ ఉందంటే AWS, అజూర్ ఉందన్నమాట. సో మీరు AWS కానీ అజూర్ కానీ చూస్ చేసుకోండి. అజూర్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో AWSలో కూడా ఇనీషియల్ లెవెల్, ఫర్ సపోజ్ AWSలో ఇనీషియల్ లెవెల్ వచ్చేసి ఇది ఇక్కడ క్లౌడ్ ప్రాక్టీషనర్ ఉంది కదా, క్లౌడ్ ప్రాక్టీషనర్ అనమాట. సో మీరు క్లౌడ్ ప్రాక్టీషనర్ చేసే పని అయితే క్లౌడ్ ప్రాక్టీషనర్ చేయండి. క్లౌడ్ ప్రాక్టీషనర్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి AWS సర్టిఫైడ్ డెవలపర్ అసోసియేట్ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. ఇవి రెండు కొంచెం టఫ్గా ఉంటాయి అనమాట. ఈ రెండు సేమ్ లెవెలే. ఇదైనా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వైపు అయినా వెళ్తారు, లేదా డెవలపర్ వైపు అయినా వెళ్తారనమాట. ఈ రెండు టఫ్గా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. నేనైతే క్లౌడ్ ప్రాక్టీషనర్ చేయండి. మీకు ఫస్ట్ AWS అంతా వాడటం తెలుస్తుంది. ఎగ్జామ్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, క్లియర్ చేయగలుగుతారు సొల్యూషన్ ఆర్కిటెక్ట్తో కంపేర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అజూర్లో కూడా ఉన్న 2 ఫౌండేషన్ అనమాట. ఏదైనా ఫస్ట్ ఫౌండేషన్ లెవెల్ నేర్చుకోండి. కంపెనీలోకి వెళ్ళాక వాళ్ళు మనకి ఓచర్స్, కూపన్స్ ఇస్తారు. అప్పుడు మనం ఆ ఓచర్స్, కూపన్స్ యూస్ చేసుకొని ఈ సర్టిఫికేట్స్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే AWS అజూర్ ఏంటంటే మనకి ఓచర్స్ దొరుకుతాయి ఆన్లైన్లో, అప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఎప్పుడు కొంచెం సెర్చ్ చేస్తూ ఉండండి, ఒక 15 డేస్కి ఒకసారి ఆర్ 1 వీక్ ఒకసారి. సో ఓచర్స్ దొరికినప్పుడు ఆ ఓచర్స్ని తీసి పెట్టుకొని ఎగ్జామ్ రాయండి. ఈ టైం నుంచి ఈ టైం లోపల రాస్తే ఈ ఓచర్స్ పనిచేస్తాయి. ఎందుకన్నా ఈ ఓచర్స్ అంటే ఇప్పుడు క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్ ఉంది కదా, ఈ ఎగ్జామ్ రాయాలంటే నువ్వు 10,000 పే చేయాలి. 10,000 ప్లస్ ఏంటంటే నువ్వు డాలర్స్లో ప్లే చేస్తున్నప్పుడు ఈ కరెన్సీ చేంజ్లో మీకు కొన్ని ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది అనమాట. సో అది ఒక 12,000 అనుకోండి. సో ఓచర్ ఉంటే మీకు ఒక 7K, 8K ఒక రూపాయి తగ్గినట్టే కదా. సో అలా అందుకని ఓచర్స్కి ట్రై చేయండి. మీది మంచి కాలేజ్ అనుకోండి. ఇప్పుడు నేను SRM యూనివర్సిటీ, మా కాలేజీలో ఏంటంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఓచర్స్ కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎవరన్నా రాయాలి అనుకుంటే వెళ్ళి మేము ఇలా సర్టిఫికేషన్ రాయాలనుకుంటున్నాం, మీ దగ్గర ఓచర్స్ ఉంటే వీటికి రిలేటెడ్ ఓచర్స్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయండి సార్ అంటే ఇస్తారనమాట. సో మా కాలేజీలో మా ఫ్రెండ్స్ తీసుకొని కొంతమంది రాశారు. సో మీరు బాగా ప్రిపేర్ అయ్యి రాయండి ఎగ్జామ్స్ మటుకు చెప్తున్న. బ్యాక్ డోర్ అయితే చేయకండి, అది చాలా రాంగ్ వే. సో నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ ఈ రెండింటిని కలిపేసి చూడండి. కలిపేసి చూసినప్పుడు నేను 2 సర్టిఫికేషన్స్ చెప్తాను ఫ్రెషర్స్కి. CCNA సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్,
నెట్వర్కింగ్ మీద ఉంటే సీసీఎన్ఏ చేయండి. సైబర్ సెక్యూరిటీ ఉంటే ఫస్ట్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ చేశాక సీసీఎన్ఏ కూడా చేయండి. సీసీఎన్ఏ చేయడం వల్ల కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ రోల్స్ వస్తాయా అన్న అంటే అది మీ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫ్రెషర్స్కి అయితే ఆఫ్ క్యాంపస్ వెళ్ళి సైబర్ సెక్యూరిటీ మీద కొట్టడం నాకు తెలిసి కష్టమే. బట్ క్యాంపస్కి వచ్చే పని అయితే మీరు కొట్టచ్చు. నేను కొన్ని కంపెనీస్ అయితే వచ్చాయన్నమాట మా కాలేజ్కి. ఓన్లీ సైబర్ సెక్యూరిటీ రోల్స్కే వచ్చి సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ చదువుతున్న వాళ్ళనే ఇంటర్వ్యూకి కంపెనీకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాయి. నేను సైబర్ సెక్యూరిటీ అనమాట. సో నేను అప్లై చేశాను. బట్ నాకు సర్టిఫికేషన్స్ అవేం లేవు. నేను ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైపే ట్రై చేసామండి దానికన్నా. బట్ వచ్చింది కాబట్టి అప్లై చేసేవాళ్ళం. చూద్దాం, మనం సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం కదా 4 ఇయర్స్లో, వాటి మీద ఏమైనా అడిగితే మనం చెప్పగలిగితే చెప్తాం అన్నట్టుగా అప్లై చేశాను. సో అలా ఒక 10 కంపెనీస్ వచ్చాయండి. 10 వచ్చాయన్నమాట. సో అరౌండ్ మా కాలేజ్లో సైబర్ సెక్యూరిటీ మీద ఒక 300 పీపుల్ ఉంటారు. సో 10 వచ్చినాయి. ఒక కంపెనీ 5, 6, కొన్ని కంపెనీస్ అయితే 10 మెంబర్స్ని అలా తీసుకున్నాయి అనమాట. సో అది మీ కాలేజ్ కూడా వస్తాయో లేదో దాన్ని బట్టి చూసుకొని దాన్ని బట్టి సర్టిఫికేషన్స్ చేసుకోండి. ఉంటే మంచిదే. ఆర్ ఈవెన్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ అనేది ఇప్పుడు మీరు టీసీఎస్కి వెళ్తున్నా కానీ సైబర్ సెక్యూరిటీలో నువ్వు ఉంటే చెయ్యండి. చేసి వెళ్ళినప్పుడు నాకు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్ ఉంది అని చెప్పండి. ఖచ్చితంగా మీ ప్రొఫైల్కి వెయిట్ అయితే పెరుగుద్ది. సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ ద్వారా పెరుగుద్ది, దాంట్లో డౌటే లేదు. మీకు అక్కడికి వెళ్ళాక ఆ రోల్ ఇస్తారో లేదో నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ మీకైతే డిమాండ్ అయితే ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌట్. సో ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దీని గురించి నాకు ఎంత క్లియర్గా అయితే తెలియదు. పర్టికులర్గా దీని మీద నేను మా కాలేజీలో అయితే పెద్దగా రోల్స్ కూడా ఏం చూడలేదన్నమాట. సో మీకు ఎవరికైనా ఐడియా ఉండి మీ కాలేజీలో మీ సీనియర్స్ ఎవరైనా ఐఓటీ మీద వర్క్ చేసిన వాళ్ళు లేదా వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ అయ్యి మీరు చేసే పని చేయండి. సో డేటా అనాలిటిక్స్లోకి వచ్చేసరికి పవర్ బిఐ, ట్యాబ్లు. సో పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో దీనికి డిమాండ్ అని నేనేం మాట్లాడను, కానీ ఈ రెండిట్లో మీరు ఆల్రెడీ ఏదో ఒక టూల్ యూస్ చేస్తుంటారు, నేర్చుకుని ఉంటారు. ట్యాబ్లు కానీ పవర్ బిఐ కానీ. ఈ రెండిట్లో మీరు ఏ టూల్లో ఫెమిలియర్ ఉంటే ఆ టూల్ తీసుకొని దాని మీద సర్టిఫికేషన్ చేయండి. ఆల్ట్రిక్స్ అయితే నేను తక్కువ విన్నాను, ఇప్పుడే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఆల్ట్రిక్స్ అయితే. సో అది. అండ్ డేటా అనాలిటిక్స్ చేసేవాళ్ళు ఏంటంటే మీకు పైథాన్, మీకు ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అంటే ఎవరైనా ఇప్పటిదాకా అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫస్ట్ టెస్ట్ పెట్టచ్చు. ఆర్ మీకు ఒక కేస్ స్టడీ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అదంతా కేస్ స్టడీ చేసి సబ్మిట్ చేయాలి. సో అది సెలెక్ట్ అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా మేబీ కేస్ స్టడీ అయితే అడగచ్చు అనమాట. సో ఇది డేటా అనాలిటిక్స్ ఇంటర్వ్యూస్ అయితే ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనలీ డేటా ఇంజనీరింగ్. సో ఇక్కడ దాకా ఎవరన్నా చూసుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. సో చాలా తక్కువ మంది చేశారు. సో అట్లీస్ట్ ఒక 100 టార్గెట్ ఇస్తున్నాను గైస్, కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు డౌట్ ఉన్నాయి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి టీసీఎస్ ఎన్క్యూటీ ఎలా ప్రిపేర్ అయ్యాము దాని మీద అన్నా చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ అయ్యాను, నేనైతే ప్రైమ్ రోల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ కోడింగ్ టెస్ట్ రాసేటప్పుడు కొన్ని ఉన్నాయి. ఆ కంపైలర్స్ గురించి వాటి గురించి తెలుసుకోండి, అది మంచిది. సో దాని మీద అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రెజ్యూమే, నాది ఒక రెజ్యూమే 16 LPAకి సెలెక్ట్ అయిన రెజ్యూమే. సో ఆ రెజ్యూమే మీద కూడా ఒక రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెండిట్లో మీకు ఏది ఎర్లీగా కావాలంటే టీసీఎస్ కావాలంటే టీసీఎస్ ఎన్క్యూటీ అని కామెంట్ చేయండి, రెజ్యూమే అని కావాలంటే రెజ్యూమే అని కామెంట్ చేయండి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది ఫస్ట్ చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంజనీరింగ్లో నేనైతే అజూర్ చేయమని చెప్తాను. ఎందుకంటే నేను చూశాను కొంతమంది డేటా ఇంజనీరింగ్ వైపు వెళ్ళే వాళ్ళు ఏంటంటే అజూర్ కానీ ఈ కోడ్ బ్లాక్స్ అని ఏదో ఉంటుంది ఒకటి, సో దాని మీద చేస్తుంటారు. సో మీరు అజూర్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. అంత ఎక్కువగా తెలియదు నాకు దీని గురించి. నేను ఈ రోల్ కూడా తక్కువ చూశాను ఆన్ క్యాంపస్ రావటం. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే దీనికి మంచి స్కోప్ ఉంది అని అయితే విన్నాను నేను. సో గేమ్ డెవలప్మెంట్, సో ఒక సర్టిఫికేషన్. ఎవరైనా గేమ్ డెవలపర్స్ అవ్వాలి, మేము కొంచెం ట్రై చేసి గేమ్ డెవలపర్స్ కంపెనీలో ట్రై చేస్తామంటే యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ బ్లాక్ చైన్, సో ఇండియాలో ఇప్పుడే స్లోగా డెవలప్ అవుతుంది. బట్ కాలేజెస్కి వచ్చి డైరెక్ట్గా బ్లాక్ చైన్ డెవలపర్స్ని హైర్ చేసుకున్నంత అయితే డెవలప్ అయితే అవ్వలేదు. నేను ఒక కంపెనీని చూశాను ఓన్లీ బ్లాక్ చైన్ మీద, ఒక 2-3 కంపెనీస్ని అయితే చూశాను. ఇవి స్టార్టప్స్ అనమాట. సో ఒక 15 to 20 పీపులే ఉంటారు. అయితే మంచి పే ఇస్తాయి, బట్ వర్క్ లోడ్ అయితే హెవీగా ఉంటుంది. సో స్టార్టప్స్ కదా, అప్పుడే డెవలప్ అవుతున్నాయి. సో దాన్ని బట్టి మీరు చూసుకొని జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్కి బిజినెస్ అనలిస్ట్ వచ్చిన, డేటా అనలిస్ట్ వచ్చిన, ఈ రోల్స్ ఆల్మోస్ట్ ఒకేలా పర్ఫామ్ చేస్తాయి అనమాట. అంటే ఈ రోల్స్లో మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి ఒకేలా వెళ్తాయి అనమాట. సో దీన్ని బట్టి మీరు చూసుకోండి వెదర్ యూ కెన్ టేక్ ది సర్టిఫికేషన్ ఆర్ నాట్. సో ఒకటే కాబట్టి ట్రై చేయండి. సో వీడియోలో టోటల్గా అయితే ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ గురించి చెప్పాను. అండ్ నేను క్లౌడ్ మీద కూడా మీకు డీటెయిల్గా వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి, చేస్తాను. బట్ నెక్స్ట్ అయితే టీసీఎస్ ఎన్క్యూటీ ఆర్ రెజ్యూమే, ఈ రెండింటి మీద ఒకటి ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం వీడియోస్ త్వరగా వస్తాయి, మాకు మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. సో అది. సో ఫైనలీ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ హజ్లింగ్.